అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా పిడుగు లాంటి వార్త. పెన్షనర్లకు తీవ్ర నష్టం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత 70 ఏళ్లుగా అలుపెరగని పోరాటాలతో ఉద్యోగులు, పెన్షనర్లు సాధించుకున్న ఈ పవిత్రమైన హక్కును ఒకే ఒక్క చట్ట సవరణతో కేంద్ర ప్రభుత్వం బూడిదలో కలిపే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కాదు. దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తుకు ఉరితాడుగా మారబోతోంది. ఏమిటి ప్రమాదకరమైన చట్టం అంటే మార్చి 25 అంటే గత మార్చి 25వ తేదీన లోక్సభలో ఆర్థిక బిల్లుతో భాగంగా దొంగచాటుగా సీసీఎస్ పెన్షన్ నియమాలు, సూత్రాలు ధృవీకరణ అనే చట్టం అంటే వాలిడేషన్ ఆఫ్ సీసీఎస్ పెన్షన్ రూల్స్ అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. సాధారణ బిల్లుగా ప్రవేశపెడితే ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి ఈ విధానాన్ని అనుసరించడంలోనే ప్రభుత్వ దుర్నీతి స్పష్టమవుతోంది. ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ అక్కడ కూడా ఆమోదం పొందితే అది దేశవ్యాప్తంగా పెను విధ్వంసం సృష్టించగలదు. ఎందుకంటే ఈ చట్టం అంత ప్రమాదకరం. పెన్షనర్లలో వివక్ష, సుప్రీంకోర్టు ధిక్కరణ. గతంలో పే కమిషన్ సిఫార్సులు రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా పెన్షన్లందరికీ ఒకే విధంగా వర్తించేవి. కొత్త చట్టం ప్రకారం పే కమిషన్ ప్రయోజనాలు కేవలం భవిష్యత్తులో అంటే సిఫార్సులు అమలైన తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన సీనియర్ పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. సుప్రీంకోర్టు ధిక్కరణ. పెన్షనర్లను వారి పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును కాలరాసింది. పెన్షనర్లలో సీనియర్లు, జూనియర్లు అనే కృత్రిమ విభజన సృష్టించడానికి ఏకపక్ష అధికారాలను పొందుతోంది. పెన్షన్ అప్గ్రేడేషన్కు మంగళం. ఈ చట్టం అమల్లోకి వస్తే సీనియర్ పెన్షనర్లు రిటైర్మెంట్ సమయంలో ఫిక్స్ అయిన పెన్షన్తోనే జీవితాంతం గడపాల్సి వస్తుంది. అంటే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వారి పెన్షన్ పెరిగే అవకాశం ఇక ఉండదు. ఇది వారి జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ప్రభావం దేశవ్యాప్తం. ఈ చట్టం కేవలం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక రోల్ మోడల్గా మారి రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే బ్యాంకులు, బీమా సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలోని కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును కూడా అంధకారంలోకి అయితే నెట్టుతుంది. పేరుకే పెన్షన్, ఆచరణలో కార్పొరేట్ సంక్షేమం. ప్రభుత్వాల విధానాలు కేవలం పెన్షన్ హక్కులను హరించడానికి పరిమితం కాలేదు. పెన్షన్ పథకాల స్వరూపాన్నే మార్చేసి వాటిని కార్పొరేటర్లకు లాభాలకు చేకూర్చే సాధనాలుగా మారుతున్నాయి. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 దేశంలో అత్యధిక మందికి వర్తించే ఈ పథకం కింద 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన ఉద్యోగికి నెలకు 3,000 రావటం కూడా గగనంగా మారింది. కనీస పెన్షన్ అనేది 9,000కు పెంచి దానిని కరువు భత్యం డిఏ వర్తింపజేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ రద్దు. వాజ్పేయి హయాంలో ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించినటువంటి ఓపీఎస్ను రద్దు చేసి 2004 తర్వాత చేరిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ అనే గ్యారంటీ లేని పథకాన్ని ఏకపక్షంగా రుద్దారు. ఎన్పీఎస్ కంటే ఘోరంగా యూపీఎస్. ఎన్పీఎస్ను రద్దు చేయాలని ఉద్యోగులు పోరాడుతుంటే దానికంటే ప్రమాదకరమైన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఈ పథకాలన్నీ ఉద్యోగుల పొదుపు సొమ్మును షేర్ మార్కెట్లలో జూదానికి పెట్టి కార్పొరేటర్లకు లాభాలు పంచిపెట్టేవే తప్ప ఉద్యోగుల సంక్షేమానికి ఉద్దేశించినవి కావని పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఇవి పేరుకే పెన్షన్ పథకాలు, ఆచరణలో కార్పొరేట్ సంక్షేమ పథకాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతానికి ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రభుత్వం మౌలికంగా చెప్తున్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్ సంఘాలలో నెలకొన్న ఆందోళన తొలగిపోలేదు. కత్తి నెత్తి మీద వేలాడుతున్నట్టుంది. రాజ్యాంగం ప్రస్తావించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భద్రత కోసం ఈ ప్రమాదకరమైన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం తప్ప మరో మార్గం లేదు.
ఈ పోరాటం కేవలం పెన్షనర్లది కాదు, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకునే ప్రతి ఒక్కరిది. పెన్షనర్ల హక్కులపై ప్రభుత్వం పిడుగు, ఒక చట్టం కోట్లాది జీవితాలపై ప్రభావం. పెన్షన్ దయా ధర్మ భిక్షం కాదు, అది ఉద్యోగి రాజ్యాంగబద్ధమైన హక్కు. అది వారు తమ సేవా కాలంలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము అని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో, మొత్తానికి ఈ బిల్లు గనుక పాస్ అయినట్టయితే కేంద్రంలో ఉన్నటువంటి 65 లక్షల పెన్షనర్లకు, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మొత్తం కొన్ని కోట్ల పెన్షనర్స్‌కి అందరికీ కూడా తీరని అన్యాయమే, లోటే జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో, పెన్షనర్స్ కూడా ఈ మేరకు ధర్నాలు అయితే చేపడుతున్నారు ఫ్రెండ్స్.